హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాజ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 3వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు మూల్యాంకన పుస్తకం ఎలా పూర్తి చేయాలి, అలాగే ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఈవీఎస్ టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా పూర్తి చేయాలో పూర్తి వీడియోని చూద్దాం. దయచేసి వీడియోని ఆద్యంతం చూడవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు గనక ఏమన్నా అనుమానాలు కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా తెలుగు మూల్యాంకన పుస్తకానికి సంబంధించి టూల్ 1 చూద్దాము. టూల్ 1లో సార్ ఒక స్టోరీని రాయించారు. ఆ స్టోరీని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, మనకి ఇది వరకు మైలురాళ్ళు అనేటువంటి కథలు ఉన్నాయి, చిన్నగా థర్డ్ క్లాస్ కాబట్టి. సో దాంట్లో కొంగ నెమలి ఈ స్టోరీని తీసుకోవడం జరిగింది. మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం నేను కొంచెం స్లోగా రన్ చేస్తున్నాను. టూల్ 1కి సంబంధించి ఈ స్టోరీని పిల్లలకి వ్రాయించి చదివించడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన కేవలం చదవడానికి సంబంధించినవి మాత్రమే మార్కులు కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ ఎందుకు రాయించాము అని అంటే, మాకు ఎవిడెన్స్ కావాలి కాబట్టి, అందరికీ ఆ కార్డు ఇవ్వలేము కాబట్టి దాంట్లో ఉన్న స్టోరీని ఇక్కడ రాశాము. దీన్ని కరెక్షన్ చేసిన తర్వాత విద్యార్థికి మార్కులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థి ఎక్కడ చదవలేకపోయాడో మనకి వీలుగా ఉండటం కోసం దీంట్లో రాయించడం జరిగింది. దాన్ని రెడ్ మార్క్ తోటి మనం మార్క్ చేసి దాన్ని బట్టి ఎన్ని మార్కులు తగ్గించవచ్చో తగ్గించి విద్యార్థికి మార్కులు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది తెలుగు టూల్ 1 విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన సంబంధించి రీడింగ్ ప్రాక్టీస్ మాత్రమే చేయించాలండి, రైటింగ్ ప్రాక్టీస్ కాదు. ఇది కేవలం రీడింగ్కి సంబంధించింది, దయచేసి గ్రహించగలరు. ఈ విద్యార్థికి సంబంధించి సాధన నెంబర్ 2 టూల్ 2లో రాతాంశాలకు సంబంధించి ఈ విద్యార్థి వర్క్ బుక్ని చెక్ చేయడం జరిగింది. సాధన పత్రాలన్నింటినీ కూడా సక్రమంగానే పూర్తి చేసినట్టుగా ఉంది. అలాగే ఇంటి పని రోజు సక్రమంగా చేస్తాడు. దస్తూరి కూడా స్పష్టంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఈ విద్యార్థికి 4 నుంచి 5 మార్కుల వరకు మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించినట్లయితే సాధన నెంబర్ 3 ప్రాజెక్ట్ పని వీళ్ళ సార్ ఇతనికి ఇచ్చింది. ఒక బడిలో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాలు ఇవ్వడం జరిగింది. బడిలో గంట మోగింది, బడిలో కుర్చీలు ఉంటాయి, బడిలో చెట్లు ఉంటాయి, బడిలో ఆట స్థలం ఉంటుంది. ఇలా ఈ ప్రాజెక్ట్ని విద్యార్థికి ఇవ్వడం జరిగింది. సో ప్రాజెక్ట్కి సంబంధించి మీ ఇష్టం అండి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక తదుపరిది స్లిప్ టెస్ట్కి సంబంధించినటువంటి అంశం. సో ప్రతిదీ కూడా మీరు మామూలుగా మీకు తెలిసిందే, దీన్ని ఎలా పూర్తి చేసుకోవాలనేది. ఇవి ఫ్రీ రెస్పాన్సెస్ క్వశ్చన్స్, వీటిని ఇక్కడ రాయడం జరిగింది. ఇవి ఓఎంఆర్కి సంబంధించిన ఆన్సర్స్. ఇక మిగతాదంతా మీకు తెలిసిందే, మామూలుగా రాసిందే. సో దట్స్ ఆల్ అబౌట్ తెలుగు. ఇప్పుడు థర్డ్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ అసెస్మెంట్ బుక్లెట్ చూద్దాం. దీనిలో టూల్ 1 ఎలా ఉందో చూద్దాం. టూల్ 1లో భాగంగా మనం ఒక స్టోరీ రాయించి, రాసినందుకు కాదండి మార్కులు, చదివినందుకు మార్కులు ఇవ్వాలి. ఒక స్టోరీని ఎంచుకుని ఆ స్టోరీలో వచ్చిన పారాగ్రాఫ్ కానీ స్టోరీని కానీ రాయించుకొని దాన్ని చదివించాలి. దాంట్లో వచ్చిన తప్పులను బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి గ్రంథాలయ కార్డు ఏంటంటే, లైబ్రరీ బుక్స్ నుంచి తీసుకున్నది ఏంటంటే పాటో నాట్ వారియర్. దానికి సంబంధించి మీరు కావాలంటే కేవలం ఈ ఒక్క పారాగ్రాఫ్ తీసుకోవచ్చండి. తీసుకొని దాన్ని విద్యార్థుల చేత రాయించి దాన్ని మీరు కరెక్షన్ చేస్తూ పిల్లలు ఎంత బాగా చదివారో దాన్ని బట్టి మార్కులు ఇవ్వాలి. అదేంటి కార్డులో చదివించేయచ్చు కదా, కానీ కార్డులో చదివిన దాంట్లో ఏం తప్పులు చదివడం మనకు తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇలా బుక్లో రాయిస్తామన్నమాట. రాయించి ఆ విద్యార్థి చేత ఇండివిజువల్గా చదివించాలి. ఇది ఇండివిజువల్ టాస్క్ మాత్రమే. అలా చదువుతున్నప్పుడు తాను చేసినటువంటి తప్పులేంటో మనం అండర్లైన్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి మార్కులు మనం దీంట్లో నోట్ చేయాల్సి ఉంటుంది. సో అది టూల్ 1కి సంబంధించి పిల్లల యొక్క పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్కి సంబంధించి. మళ్ళా చెప్తున్నాను, కేవలం రీడింగ్కి మాత్రమే మీరు మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది, రైటింగ్కి కాదు.
స్టోరీ రాయించడం విషయం కాదు, రాయించిన స్టోరీని చదవడం ఇంపార్టెంట్. దయచేసి గ్రహించగలరు. ఇక తర్వాత ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఇతను గౌతమ్, దీనికి సంబంధించినటువంటి నేను ఈ టూల్ 2కి సంబంధించి ఈ రకంగా నిర్దేశించుకున్నాను. దాంట్లో వర్క్షీట్కి సంబంధించి 2 మార్కులు, ఇతను మొత్తం కంప్లీట్ చేశాడు కాబట్టి నేను దానికి 2కి 2 మార్కులు ఇస్తాను. హీ ఈజ్ గుడ్ అట్ హీజ్ రెగ్యులర్ హోంవర్క్, అతను రెగ్యులర్గా హోంవర్క్ కూడా చేసుకొస్తాడు కాబట్టి దాన్ని 2 మార్కులు నిర్ధారించుకున్నాను. ఈ విద్యార్థికి 2కి 2 వస్తాయి. ఇక అతను హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది, ఇదిగోండి ఎవిడెన్స్ కూడా చూడండి. హ్యాండ్ రైటింగ్ నాకు బాగుంది అనిపించింది కాబట్టి నేను ఆ 1 మార్క్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నేను నిర్దేశించుకున్నాను. మీరు మీకు 5 మార్క్స్ సంబంధించి ఎలా నిర్దేశించుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. నేనైతే వర్క్షీటు, హోంవర్క్ అలాగే హ్యాండ్ రైటింగ్ సంబంధించి నిర్దేశించుకున్నాను. మీకు వీళ్ళని బట్టి మీరు నిర్దేశించుకోవచ్చు. సో ఈ విద్యార్థి అన్నింటిలోనూ ఉన్నాడు కాబట్టి నేను 5 out of 5 విద్యార్థికి ఇవ్వచ్చు. ఓకేనండి. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఆపోజిట్ వర్డ్స్ని మ్యాచింగ్ చేయించాము. అలాగే సర్కిల్ ది పర్సనల్ ప్రొనౌన్స్ ఈ టాస్క్ కూడా చేయించడం జరిగింది. ఐ వి యూ హీ షీట్ దేల్ అనేవి పర్సనల్ ప్రొనౌన్స్. వీళ్ళ పాఠ్యాంశానికి సంబంధించి వాటినే ప్రస్తుతం పర్సనల్ ప్రొనౌన్స్గా వాళ్ళకి చెప్పారు కాబట్టి దాన్ని టూల్ 3లో భాగంగా ప్రాజెక్ట్ వర్క్లో ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత ఇదంతా కూడా స్లిప్ టెస్ట్ టూల్ 4కి సంబంధించి, రిటర్న్ టెస్ట్ సంబంధించి, ఇక ఇవి మల్టిపుల్కి, ఇవి 3 రెస్పాన్సెస్కి సంబంధించి. ఇక ఇదంతా మీ అందరికీ తెలిసిందే. దట్స్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ అసెస్మెంట్ బుక్లెట్. థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. దీంట్లో ముందుగా టూల్ 1 ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. మరి టూల్ 1 మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. పిల్లలు సొంత సమస్యని తయారు చేసి దాని పరిష్కారాన్ని కూడా చూపించాలి. దీంట్లో 7845 అనే నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ని 7845లో ప్రతి డిజిట్కి సంబంధించిన ఫేస్ వాల్యూని, ప్లేస్ వాల్యూని ఇక్కడ రాయించడం జరిగింది. తద్వారా ఆ ఫామ్ అయినటువంటి నెంబర్ని ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఉన్నటువంటి నెంబర్ 6592ని కూడా అలాగే ప్లేస్ వాల్యూని, ఫేస్ వాల్యూ ద్వారా చూపించడం జరిగింది. పిల్లలు వాళ్ళ సొంతంగా వీటిని తయారు చేసి వాటి యొక్క సొల్యూషన్ కూడా చేసే విధంగా మనం చేయాలన్నమాట. దట్ ఈజ్ అబౌట్ టూల్ 1. ఇక ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి ఇక్కడ నంబర్ ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్ని వర్డ్స్లో రాయటం జరిగింది. సో దీన్ని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. మీరు ప్రాజెక్ట్ వర్క్ దేనైనా తీసుకోవచ్చు. ఇక్కడ సారేమో ప్రాజెక్ట్ వర్క్గా ఒక 5 నెంబర్స్ని ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్స్ని వర్డ్స్లో రాయించడం జరిగింది. మీకు ఇంతకుముందే చెప్పాను టూల్ 2కి సంబంధించి టీచర్ రాయాల్సినటువంటిది వర్క్ బుక్, హోంవర్క్, హ్యాండ్ రైటింగ్ ఈ మూడింటి కూడా ఇంతకుముందే నేను చెప్పాను. దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ చేసుకోండి. వర్క్షీట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే 2 మార్క్స్గా, హోంవర్క్ రెగ్యులర్గా చేస్తే 2 మార్క్స్గా, రాసినప్పుడు నీట్గా రాస్తే 1 మార్క్ని యాడ్ చేయండి. దాని ద్వారా 5 మార్క్స్కి ఎన్ని వస్తాయో మీరు నిర్ధారించుకోండి. సో ఇక ఇది ఎగ్జామ్కి సంబంధించింది మీకు తెలిసిందే. సో దట్స్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ అసెస్మెంట్ బుక్లెట్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 పూర్తి చేసే విధానం. థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి అసెస్మెంట్ టూల్ ఎలా కంప్లీట్ చేయాలి. ముందు టూల్ 1, టూల్ 2, టూల్ 3 చూద్దాం. టూల్ 1లో భాగంగా క్లాస్ రూమ్ యాక్టివిటీ కానీ, ల్యాబ్ యాక్టివిటీని కానీ ఒక యాక్టివిటీని తీసుకుని చేయాలన్నమాట. వీళ్ళ సార్ దీంట్లో ఒక క్లాస్ రూమ్ యాక్టివిటీని దీంట్లో రాయించడం జరిగింది. అది టెరెస్ట్రియల్ యానిమల్స్, అక్వాటిక్ యానిమల్స్, యాంఫీబియన్స్, వీళ్ళకు ఉన్నటువంటి యానిమల్స్ అరౌండ్ అజ్లో ఉన్నటువంటి టాపిక్ని తీసుకున్నారు. టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే నేల మీద జీవించే జంతువులు, అక్వాటిక్ యానిమల్స్ అంటే వాటర్లో ఉండేవి, కేవలం వాటర్లో మాత్రం ఉండేవి. యాంఫీబియన్స్ అంటే తెలుసు ఉభయచరాలు రెండింటిలో కూడా ఉండేవి అన్నమాట. భూచరాలు, జలచరాలు అలాగే ఉభయచరాలకు సంబంధించి డేటా తీసుకోవడం జరిగింది. సో దాన్ని టూల్ 1లో భాగంగా ఇవ్వడం జరిగింది. టూల్ 1లో భాగంగా మీరు ల్యాబ్ యాక్టివిటీని కానీ లేదా క్లాస్ రూమ్ యాక్టివిటీని కానీ మీరు మెన్షన్ చేయించవచ్చు. ఇక టూల్ 2కి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నాం. పిల్లల యొక్క సాధనా పత్రాలు, అదేవిధంగా హోంవర్క్, హ్యాండ్ రైటింగ్ సంబంధించి మీరు 5 మార్క్స్ ఎంత అలాట్ చేయాలంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది. 2+2+1గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక ప్రాజెక్ట్ వర్క్ టూల్ 3లో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చున్నారంటే పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఇచ్చారు. పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్లో భాగంగా ఈ విద్యార్థి రాసినటువంటి దానికి మార్క్స్ కేటాయించాల్సి ఉంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు.
3 లెసన్స్ ఉన్నాయి కాబట్టి 3 లెసన్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. టూల్ 3కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ మాత్రం క్లాస్ రూమ్ యాక్టివిటీనే తీసుకోండి ప్రస్తుతానికి. క్లాస్ రూమ్ యాక్టివిటీలో సార్ మరి దీంట్లో నా పార్ట్స్ చూపించారు కాబట్టి దాన్ని ఇలాగా బొమ్మ రూపంలో చేయించడం జరిగింది. ఇది మీ మామూలు మీకు తెలుసు టూల్ ఫర్ రిటెన్ టెస్ట్కి సంబంధించింది. సో దట్స్ ఆల్ అబౌట్ ఈవీఎస్. విత్ దిస్ మనకి 4 రకాలైనటువంటి టూల్స్ని కూడా మనం 3 రకాలైన టూల్స్ 4 సబ్జెక్టులకి ఎలా చేయాలో మీకు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నన్ను ఎంత చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీడియోలని పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఏ రకమైన సమాచారం కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. హరికృష్ణ.